ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము అద్భుతమైనటువంటి పుస్తకము. మోషే భక్తుడు వ్రాసినటువంటి 5 కాండములు, పంచకాండములు. వీటిలో 4వది సంఖ్యాకాండము. సంఖ్యాకాండమునందు మనకు 36 అధ్యాయాలలో జనసంఖ్యలను గూర్చినటువంటి విశేషతలున్నవి గనక ఇది సంఖ్యాకాండం అయ్యింది. సంఖ్యలతో కూడినటువంటిది ఇది ఈ గ్రంథం. అంటే దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను జనసంఖ్య చేయించారు 2 పర్యాయాలు. ఈ జనసంఖ్యలను గూర్చి మరియు లేవీయుల జనసంఖ్యలను గూర్చి నంబర్స్ గుర్చింది కనుక ఇది నంబర్స్ అని పిలిచారు ఈ బుక్ని. దీనిలో ప్రధానం ఏమిటంటే జనసంఖ్య వ్రాయించుట దీనిలో ప్రధాన భాగం. మొదటి అధ్యాయములో 26వ అధ్యాయంలో 2 పర్యాయాలు 2 జనసంఖ్యలు దేవుడు వ్రాయించాడు. ఈ 2 జనసంఖ్యలు వ్రాయించిన దేవుడు ఎవరు, ఎందుకు, ఇది మనకు అర్థం కావాలి. కనుక దేవుని యొక్క వాక్యములో నుండి ఈ వర్తమానములో నేను దేవుని గురించిన కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, మనము ఎప్పుడూ కూడాను ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళాడు అనుకోండి, ఒక 20 మందిని ఎప్పటికప్పుడు లెక్కిస్తూ ఉంటాడు. యాత్రలు ఉన్నాయి కదా, యాత్రలకు వెళ్ళినప్పుడు బస్సులో ఒక 30 మంది ఉన్నారనుకోండి, వారిలో ఎవరు వచ్చారు ఎవరు లేరో లెక్కిస్తూ ఉంటారు. లెక్కించుట అనేటువంటిది జవాబుదారీతనాన్ని జ్ఞాపకం చేస్తుంది. దాని వెనక ఉద్దేశం ఎవ్వరు తప్పిపోవటానికి వీల్లేదు. ఎవడూ నశించిపోవటానికి వీలు లేదు. ఎవ్రీవన్ మస్ట్ బి కౌంటెడ్, టేకెన్ ఇన్ టు ద కౌంట్. లెక్కలోకి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అనేది చెప్పాలి. దాని నిమిత్తం దేవుడు 2 జనసంఖ్యలు రాయించాడు. బైబిల్ గ్రంథంలో మనకు జనసంఖ్యలు చూస్తున్నప్పుడు మోషే కాలంలో 2 జనసంఖ్యలు, దావీదు కాలంలో ఒక జనసంఖ్య, యేసు పుట్టుక సందర్భంగా జరిగినటువంటి మరొక జనసంఖ్య కనిపిస్తుంది. ఈ జనసంఖ్యలు దేవుడు వ్రాయించినది ఎందుకు అనగా, ఇశ్రాయేలు జనాంగము ఏ గోత్రములో ఏ కుటుంబములో ఎంతమంది పురుషులు ఉన్నారు, 20 సంవత్సరముల పైన వయసున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడాను కౌంట్ చేశారు. వారిలో లేవీయులను వినాయించారు. వారి లెక్క వేరే తీసుకున్నారు. లేవీయులు వేరు, మిగతా 12 మంది వేరు. కొంచెం వివరణ చెబుతాను వినండి. యాకోబునకు 12 మంది కుమారులు. వారిలో యోసేపు 2 కుమారులను కలిగి ఉన్నాడు. యాకోబు 12 కుమారులలో వారి కుటుంబాల్లో జ్యేష్ఠ కుమారుడి పక్షంగా ఒక గోత్రమైన లేవీని దేవుడు ప్రత్యేకించుకుని పక్కకు లాక్కొచ్చాడు. అప్పుడు 11 గోత్రాలు అయ్యాయి. లేవీ గోత్రం తీసేస్తే 11 అవుతాయి, 11 కుమారులు. ఈ 11లో యోసేపు యొక్క 2 కుమారులకు ఇండిపెండెంట్గా స్వాస్థ్యాలు ఇచ్చాడు దేవుడు. మళ్ళా 12 అయ్యారు. జ్యేష్ఠునికి 2 భాగాలు ఇస్తారు. రూబేను చెంచల మనస్కుడై తన తండ్రి యొక్క ఉపపత్నిని కూడాడు. అది యాకోబుకు వినపడింది. అతడు బాధపడ్డాడు. రూబేను అలాగున తన జ్యేష్ఠత్వపు యొక్క దీవెను పోగొట్టుకున్నాడు.
యోసేపు పరిశుద్ధత కాపాడుకోవటమే కాదు, తండ్రి తర్వాత కుటుంబానికి ఆధారమైన వాడయ్యాడు. అతనికి జ్యేష్ఠత్వం దక్కింది. అతనికి ప్రత్యేకమైన బహుమానం అమోరీయుల నుండి వింటె బలము చేత తీసుకున్నటువంటి స్థలాన్ని యోసేపుకు అత్యధికంగా ఇచ్చాడు యాకోబు. కాబట్టి యాకోబు యొక్క కుమారులలో యోసేపు యొక్క ఇద్దరు కుమారులు మనష్షే ఎఫ్రాయిమీయులు యాకోబు కుమారులతో సమానముగా గోత్రకర్తలుగా ఎదిగారు, ఏర్పరచబడ్డారు. ఈ లేవీయులను దేవుడు ప్రత్యేకించుకున్నాడు, వారిని వినాయించుకున్నాడు, వారిని వీరితో కలపకుండా వేరేగా లెక్కించాడు. లేవీకి 3 కుమారులు, గెర్షోను, కహాతు, మెరారి. ఈ 3 కుమారుల యొక్క వంశాలలో నుండి ఎంతమంది ఉన్నారో విడిగా మొదటి జనసంఖ్య 1వ అధ్యాయము ప్రారంభంలోను, 2వ జనసంఖ్య 26వ అధ్యాయంలోను ఈ నంబర్స్ బుక్లో చూస్తాం. మరొకటి ఏమిటంటే, దేవుడైన యెహోవా ఈ జనసంఖ్యను వ్రాయిస్తున్నప్పుడు మొదటి జనసంఖ్య వారు ఐగుప్తు నుంచి వెలుపటికి వచ్చిన 2వ సంవత్సరం 2వ మాసం మొదటి దినాన సర్వసభ్య సమాజంలో పెద్దలను పిలుచుకొని వారితో దేవుడు చెప్పిన జనసంఖ్యను గురించి చర్చించాడు మోషే. 26వ అధ్యాయంలో అహరోను కుమారుడైన ఎలియాజర్ను పిలిచి జనసంఖ్యను లెక్కించమన్నాడు. అది యోర్దాను తూర్పు భాగాన మోయాబు మైదానాల దగ్గర వాళ్ళు విడిది చేశారు. చివరి సంవత్సరాల్లో at the end of their journey 40th ఇయర్లో చివరి భాగంలో జనసంఖ్య లెక్కించమన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఈ వివరణ మీకు సాధారణంగా బయట దొరకదు, నేను అందుకే చెబుతున్నాను. మొదటి జనసంఖ్య మోషే వ్రాయించినప్పుడు ఐగుప్తు నుండి వెలుపలికి వచ్చినటువంటి పురుషులలో 20 ఏండ్లు పైబడిన వాళ్ళు 12 గోత్రాల్లో లెక్కించబడ్డారు. వీరు తమ యొక్క అవిధేయత చేత దేవుని పలుమార్లు శోధించారు. అందుకే దేవుడు వారిని 40 సంవత్సరాల అరణ్యంలో తిప్పాడు. వాస్తవంగా కాదేశు బర్నియాకి 11 దినాల ప్రయాణం. 11 దినాల ప్రయాణం వాళ్ళు 40 సంవత్సరాలు చేశారు. కారణం ఏమిటంటే, దేవుడు 11 దినాల దగ్గర ప్రయాణం వారు వెళితే మధ్యలో ఉన్న శత్రువులు వారి మీద యుద్ధం చేస్తారు, వీరికి యుద్ధం తెలియదని దేవుడు ఏం చేశాడంటే దీర్ఘ మార్గాన నడిపించాడు, లాంగ్ వేలో తీసుకొచ్చాడు. ఆ లాంగ్ వేలో తీసుకొచ్చినప్పుడు దేవుని విసర్జించి విసిగించిన కారణం చేత దేవుడు వారందరినీ కూడా మరణానికి అప్పగించాడు. చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళ అరణ్య యాత్ర ఎంతకాలం? 40 సంవత్సరాలు. అర్థమవుతుందా? 2వ సంవత్సరాన మొదటి జనసంఖ్య వేశారు. మళ్ళీ 40వ సంవత్సరాన 2వ జనసంఖ్య. ఈ 2వ సంవత్సరాన 20 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆ కాలేబు యెహోషువ మినహా ఎవ్వరూ కూడాను కనానులో అడుగు పెట్టలేదు, ఇంక్లూడింగ్ మోసెస్ అండ్ ఆరోన్ ఆల్సో. అహరోను మోషేలు కూడా కనాను భూభాగంలో అడుగు పెట్టలా. దాని అర్థం ఏంటంటే 6,03,550 మందిగా లెక్కించబడిన మొట్టమొదటి జనసంఖ్యలో 2 తప్ప అందరూ కూడా అక్కడ చనిపోయారు. అయితే మరి మిగిలిన వారు 6,01,730 మంది 2వ జనసంఖ్యలో లెక్కించబడ్డారు ఎలియాజరు ఈతామార్ల చేత. మరి వారెవరు అనంటే
మొదటి జనసంఖ్యలో బిలో 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, రెండవ జనసంఖ్యలో బిలో 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్లోకి వచ్చారు. కనుక ఆ 40 ఇయర్స్ జర్నీలో నూతనంగా పుట్టిన వారు 20 ఏళ్ళు దాటిన వారు, మరియు 20 సంవత్సరాల కంటే మొదటి జనసంఖ్యలో తక్కువ వయసుండి లెక్కించబడక ఉన్నవారు పెద్దవారైన వారు, అట్లాంటి వారందరినీ కూడాను లెక్కించాడు. కనుక మొదటి జనసంఖ్యలో 6,03,550 మంది అయితే, వారు రెండవ జనసంఖ్యకు వచ్చేటప్పటికి 6,01,730 ప్రజలుగా కనిపించారు. ఈ ఇంచుమించుగా 6 లక్షల పైచీలకు ప్రజలు అరణ్యంలో చనిపోయారు 40 ఏళ్ల కాలంలో. గ్రహిస్తున్నారండి మీరు? అరణ్యంలో రాలిపోయారు, చాలామంది రాలిపోయారు. మోషే తన 80వ ఏట ఐగుప్తు నుండి బయటకు వచ్చాడు. 120వ ఏట అతడు చనిపోయాడు, నెబో పర్వత శిఖరం మీద చనిపోయాడు. హీ డిడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ కానాన్. కనానుకి వెళ్ళలేదు. అహరోను మోషే కంటే ముందు చనిపోయాడు, మిరియాము చనిపోయాయి. కనుక వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ 40 ఏండ్లలో మొదటి తరం గతించిపోయింది. వాళ్ళు విమోచించబడినా కూడా, బయటకు వచ్చినప్పటికీ కూడా వారు వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోవటానికి కారణం ఏమిటంటే మారు మనసు లేకపోవటం, పాపాన్ని విసర్జించకపోవటం. భౌతికంగా విడుదలైతే పొందారు, కానీ మానసికంగా మనసులో ఆ ఐగుప్తును ప్రేమించే తత్వం వాళ్ళలో పోల, దేవునికి భయపడి ఆయన ఘనపరిచే తత్వం వాళ్ళలో రాలా. ఆ కారణం చేత వాళ్ళు నశించిపోయారు. మోయాబు మైదానాలు తూర్పు భాగాన యోర్దాను వైపు ఉన్నవి, యోర్దాను యొక్క తూర్పున ఉన్నవి. అక్కడ విడిది చేశారు. అక్కడే ద్వితీయోపదేశకాండం రాశాడు మోషే. ఈ సంఖ్యాకాండం మనం చూస్తున్నప్పుడు జనులు లెక్కించబడ్డారు. అందులో ఎవరు బ్రతుకున్నారు, ఎవరు చనిపోయారు తేలుతుంది. అలాగే దావీదు సాతాను చేత ప్రేరేపించబడి జనసంఖ్య వేశాడు. మోషే 2 పర్యాయాలు లెక్కించింది దేవుని యొక్క మాట చేత. కానీ దావీదు తన యొక్క బలగాన్ని తెలుసుకోవటానికి, అతడు జనసంఖ్య లెక్కింపజేస్తే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. అనేక మంది ఇశ్రాయేలీయులు కత్తివాత చేత చనిపోయారు, ఉగ్రత చేత చనిపోయారు. దావీదు దేవునికి మొరపెట్టాడు, దేవాలను క్షమించాలి. ఆ తర్వాత జనసంఖ్య మరలా క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో కైసరు ఆగుస్తు కాలమున ప్రజాసంఖ్య రాయవలని కురేని ఆ ప్రాంతం అంతా కూడా ఒక డిగ్రీ ఇవ్వబడినట్లుగా, దాని కొరకే యేసు ప్రభు యొక్క తల్లి మరియ ఆయన గర్భంలో ఉండగానే జనసంఖ్యలో వ్రాయబడుటకు బెత్లెహేము గ్రామానికి వెళ్ళటం సంభవించినట్లుగా చూస్తాము. కనుక ఈ జనసంఖ్య వ్రాయబడుట వలననే వాళ్ళు అక్కడికి వెళ్ళగలిగారు. బెత్లెహేములో యేసు జననం లేఖనం నెరవేరింది. మీకా 5:2 చెప్పిన లేఖనం నెరవేరింది. తర్వాత మనం ప్రత్యేకంగా గమనించాల్సినటువంటిది ఏమిటంటే, దేవుడు ఎవడూ నశించటానికి ఇష్టం లేదని యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో చాలా తేటగా చెప్పాడు. ఇంకో విచిత్ర విషయం చెబుతాను. మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయని అన్నాడు ప్రభు. వాటిలో ఒక్కటైనను నా చిత్తం లేకుండా రాలిపోదన్నాడు. కెన్ యూ ఇమాజిన్? ఈ భూమి మీద ఇప్పటికి ఎంతమంది మనుషులు పుట్టుండుంటారు? ఈ భూమి మీద ఇప్పటికీ ఎంతమంది మనుషులు పుట్టి ఉండుంటారు?
అంతమంది మనుషుల యొక్క తల వెంట్రుకలు కూడా లెక్కించబడ్డాయంటే ఆయన యొక్క జ్ఞానం ఎంత గొప్పది. మనం ఎంతో అజ్ఞానులం, కానీ విర్రవీగుతూ ఉంటాము. చూడండి, మనకు చాలా తక్కువ మెమరీ, మనకి జ్ఞాపకం చాలా తక్కువ ఉంటుంది. ఇంపార్టెంట్వి అనేక మర్చిపోతుంటాము. కానీ దేవుడు అలా కాదు. ఆయన యొక్క అనంత జ్ఞానం గొప్పది. దాన్ని శోధించడానికి మానవునికి సాధ్యమయ్యేటువంటిది కాదు. వీ కెనాట్ డూ దట్. ఒక సముద్రంలో నీటి బొట్టు లాంటి వారం మనం. ఆయన జ్ఞానాన్ని శోధించడం ఎంత. నేను మనవి చేస్తున్నాను, ఈ సంఖ్యాకాండములో వ్రాయబడినటువంటి ఈ జనసంఖ్యలు దేవుడు తన ప్రజల పట్ల తాను ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియబడటానికి. మీరు ఇశ్రాయేలీయుల జర్నీస్ తీసుకుంటే ఎక్కడికక్కడ యుద్ధానికి వెళుతున్నప్పుడు కూడా సైనికుల యొక్క సంఖ్య లెక్కించబడుతూ వచ్చింది. అలాగే చనిపోయిన వాళ్ళ సంఖ్య లెక్కించబడుతూ వచ్చింది. పుట్టిన వారి సంఖ్య, మరణించిన వారి సంఖ్య కూడా ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా నోట్ చేస్తాయి. పాపులేషన్ సెన్సస్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు. దానికోసం ఒక ప్రత్యేకమైన విభాగం ఎవ్రీ టైమ్ ఇట్స్ రన్నింగ్. ప్రతి నిమిషానికి ఇన్ని వేల మంది పుడతారు ఇండియాలో అని ఎప్పటికప్పుడు యాడ్ అవుతుంది. ఇంతమంది చనిపోతున్నారు, ఒక రోజున ఇంతమంది యాడ్ అవుతున్నారు, ఇంతమంది దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ కౌంట్స్ ద్వారా దేశం యొక్క జనాభా ఎప్పటికప్పుడు చిత్తశుద్ధితో తెలుసుకుంటుంటాయి ప్రభుత్వాలు. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యములో మనకున్న ప్రాధాన్యత ఏమిటంటే మనము నశించుట ఆయనకు ఇష్టము లేదు. ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు. ప్రత్యేకంగా సంఖ్యాకాండములో దేవుని గూర్చినటువంటి ఈ మాటలు మనం నేర్చుకుందాము. ప్రతి గోత్రము, ప్రతి కుటుంబము, ప్రతి పురుషుడు లెక్కలోకి తీసుకోబడ్డాడు. ప్రతి గోత్రం మీరు చదివినట్లయితే మొదటి 3 అధ్యాయాలు ప్రతి గోత్రం. తర్వాత వాళ్ళు ఏ విధంగా వారి ప్రయాణాలు కొనసాగించాలి, ఏ దిక్కున వాళ్ళు తమ యొక్క జర్నీలో నిలబడాలి, ఎవరెవరు ఎటు ఉండాలి అనేది కూడా దేవుడే డిసైడ్ చేశాడు. It's all the God's plan. God is having a great plan for human beings. అవునా? God has a bigger plan for you. దేవునికి నీ కోసం చాలా గొప్ప ప్రణాళికే ఉంది. ఆ ప్రణాళిక బైబిల్ గ్రంథంలో వివిధ వ్యక్తుల యొక్క జీవితాల్లో ఆ ప్రణాళిక కనబడుతున్నప్పుడు మన జీవితం పట్ల కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉందనేది మనకు అర్థమైపోతుంది. బైబిల్ గ్రంథం రిటర్న్ వర్డ్, వ్రాయబడినటువంటి లేఖనం ఇది. దీనిలో ప్రతి అంశాన్ని దేవుడు పొందుపరిచాడు మన అవగాహన కొరకు, మన అవసరార్థమై. దేవుడు మనకు మన విశేషతలను మనము గుర్తించినట్లుగా, మన సమస్యలను మనం గుర్తించినట్లుగా లేఖనములో ముందస్తుగానే అనేక సమస్యలను గురించి, వాటి పరిష్కారాల గురించి ఉటంకించి మన ప్రశ్నలకు పరిష్కారం ఎలా పొందవలన వాక్యం నుండి మనకు నేర్పించాడు. సంఖ్యాకాండములో వ్రాయబడినటువంటి అనేక సంగతులు మనలను దేవుని వైపు ఆకర్షిస్తాయి, ఏమీ సందేహం లేదు. లేవీయుల జనసంఖ్య దగ్గరకు వచ్చేటప్పటికి 3 కుమారులు గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు, వీరి యొక్క కౌంట్స్ సెపరేట్గా తీసుకున్నాడు. ఎందుకంటే వారికి భూస్వాస్థ్యం లేదు. కహాతు కుటుంబం నుండి వచ్చారు. లేవీకి కహాతు పుట్టాడు, కహాతుకి అమ్రాము పుట్టాడు. లేవీకి డైరెక్ట్గా వేరొక స్త్రీ ద్వారా యాకోబెదు పుట్టింది. అందుకనే అమ్రాము మేనత్త వరుస అయినటువంటి యాకోబెదును వివాహం చేసుకుంటే అహరోను, మోషే, మిరియాము ఆ దంపతులు కలిగారు. కనుక మనం వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు ఈ సంఖ్యాకాండము చాలా విశేషాలతో కూడినటువంటిదై
దేవుని గురించి మనకు గొప్ప అవగాహన వచ్చేటట్లుగా చేస్తుంది. సినాయి కొండ మీద దేవుడైన యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞల్లో ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. వారు ప్రభువు ఎదుట స్వేచ్ఛగా సంతోషముగా నివసించినట్లుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కడు కూడా నశించడానికి వీల్లేదు. ఒక్కడు కూడా నశించడానికి వీల్లేదు. ఎవ్రీ సోల్ ఈజ్ కౌంటెడ్. నేను మనవి చేస్తున్నాను, మనకు ఇండియాలో హ్యూమన్ వాల్యూ పడిపోయింది. సోల్ వాల్యూ లేదు. ఎంత అల్పం అంటే నాకు ఎప్పుడు బాధ కలిగేది ఏమిటో తెలిసిన, నేను 1-2 మాటలు సమాజం గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను నా ప్రసంగాల్లో. హైవేస్ మీద సారా కొట్లు ఉన్నాయి. వాళ్ళు ఈజీ టు డ్రింక్, తాగటానికి సులువు. హైవేలో యాక్సిడెంట్లు అయ్యి జనం చనిపోతున్నారు. ప్రపంచంలో ఏ హైవేస్లో కూడా ఇంత డెత్ రేట్ ఉండదు. ఇండియాలో ఉన్నంత హైవేస్ డెత్ రేటు ఎక్కడ లేదు ప్రపంచంలో. అంత భయానకంగా ఉంటుంది, అంత భయానకం. అయినా ఎవడు పట్టించుకోడు. అలాగే ఒక మనిషి చనిపోతున్నాడు అంటే లెక్కించేటువంటి మనస్తత్వం తక్కువ. ఈ మాట అన్నందుకు మీకు కోపం రావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి కోపం రావచ్చు. కానీ వేర్ ఈజ్ ద ప్రికాషనరీ యాక్షన్స్? ఎక్కడున్నవి? మద్యం బారిన పడి యువకులు 40 ఏళ్ళు 50 ఏళ్ళు లోపల చనిపోతున్నారు. డ్రగ్స్ బారిన పడి యువకులు చనిపోతున్నారు. ఎయిడ్స్ బారిన పడి అనేక మంది చనిపోతున్నారు. జనాభాను లెక్కిస్తున్నప్పుడు మనం చూస్తే టెర్రరిస్టుల దాడుల్లో, నక్సలైట్స్ దాడుల్లో ఎంతమంది చనిపోతున్నారు. వీటికి కాంపెన్సేషన్, ఎక్స్గ్రేషియా అనే పదాలు 2 తగిలిచ్చి ఎవడికి అన్యాయం జరిగితే ఆడికి డబ్బులు కట్టతో నోరు మూపించేస్తారు. లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగం అను, లేకపోతే ఒక 100 గజాల స్థలం అను, లేకపోతే ఒక ఎకరం పొలం అను ఇచ్చి న్యాయం చేసేసాం. అసలు న్యాయం కాదు, మీరు చేసిన అన్యాయం. ఒక ప్రాణం పోకుండా కాపాడటానికి ఏం తీసుకున్నాం? గవర్నమెంట్ హాస్పిటల్స్లో వైద్యం ఎంత నత్త నడక, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎంత వేగం, ఎంత దోపిడీ. కనుక నేను ఎప్పుడు వివరించేది ఏంటంటే, మన యొక్క వాల్యూస్, మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ మనం చేసుకోకుండా ఎక్కడెక్కడో మిగిలిపోతున్నాం. ఇశ్రాయేలు దేశాన్ని తీసుకుంటే మీరు చాలా చిన్న దేశం ప్రపంచంలో, కానీ ప్రపంచానికి సవాలుగా ఉన్నటువంటి దేశం. అక్కడ యువకులు, అక్కడ శాస్త్రీయత, అక్కడ ఉన్నటువంటి విజ్ఞాన సంపద, వాళ్ళకున్నటువంటి సిస్టమ్స్, వాళ్ళు చేస్తున్న పరిశోధనలు, ఇవాళ చూడండి అన్ఎంప్లాయ్మెంట్ మనకి. అక్కడ ప్రతి ఒక్కడికి పని ఉంటుంది, ఖాళీగా కూర్చున్నాడు ఉండడు. మనకి చాలా నిరుద్యోగం. చదువుకున్నవాడికి ఉద్యోగం ఉండదు, ఉపాధి ఉండదు. చదువుకున్నవాడు కంటే చదువుకున్నవాడు ఎక్కువ సంపాదిస్తాడు ఇండియాలో. అట్లా ఉంటుంది పరిస్థితి. తెలివి గలవాడు తెలివి తక్కువ దగ్గర ఉద్యోగం చేస్తాడు. అది కండిషన్. ఎందుకంటే డబ్బు వాడి దగ్గర ఉంటుంది. డబ్బు ఉన్నవాడు ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తాడు, చదువుకోకపోయినా. చదువుకున్న వాళ్ళందరూ అందులో పోయి పని చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ఈ కండిషన్స్ అన్నిటికి కారణం ఏంటంటే డివైన్ ప్లానింగ్ అప్లికేషన్ లేకపోవటం. దైవ సంబంధమైన పరిపాలనలో లోపాలు వచ్చాయి. హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద గవర్నమెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారు, కానీ దేవుడు నిర్లక్ష్యం చేయలేదు. అందుకనే ఇజ్రాయెల్ చరిత్రలో దేవుడు మానవులను లెక్కించాడు. ప్రార్థన చేస్తాను. యేసే పరిష్కారంలో పనిచేయటానికి విద్యావంతులైన క్రైస్తవ నిరుద్యోగులు కొద్దిమంది కావాలి. కనుక సెక్యులర్ వరల్డ్లో 12 hours డ్యూటీతో
అతి తక్కువ జీతాలతో మ్రగ్గిపోతున్నటువంటి అనేక మంది యువత ఉన్నారు. ఇఫ్ దే కెన్ జాయిన్ దేర్ హ్యాండ్స్ ఇన్ ద మినిస్ట్రీ, వీ కెన్ అచీవ్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ గ్లోరిఫై గాడ్.